ఎంబ్రియోస్ ట్రాన్స్‌ఫర్ తర్వాత బెడ్ రెస్ట్ అవసరం ఉంటుందా? ఇది ప్రతిరోజు మేము వినే క్వెషన్ అండి. ఎందుకంటే ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ అయిన వెంటనే ప్రతి కపుల్ లేదా వాళ్ళతో వచ్చిన రిలేటివ్స్ ఈ క్వెషన్ అడుగుతుంటారు. అస్సలు కదిలిచ్చకుండా కూర్చోబెడతాము. మా ఇల్లు ఫస్ట్ ఫ్లోర్‌లో ఉంది, సెకండ్ ఫ్లోర్‌లో ఉంది. మెట్లు ఎక్కచ్చా లేదా? ఇండియన్ స్టైల్ టాయిలెట్ ఉంది. కింద కూర్చొని వాళ్ళు బాత్రూమ్ వెళ్ళొచ్చా? సో, ఇట్లా ఎన్నో క్వెషన్స్ ఉంటాయండి. మేమైతే యాస్ డాక్టర్స్ గాని, ఈవెన్ థియరీ మీరు ఎవరి వీడియోస్ చూసినా గూడా బెడ్ రెస్ట్ మేము అడ్వైస్ చెయ్యం. ఎందుకంటే బెడ్ రెస్ట్ వల్ల మనకు హెల్ప్ కంటే హార్మ్ ఎక్కువగా జరుగుతుందన్నది రిసర్చ్ ప్రూవెన్. ఏ ఎటు అర్ ఎటు పరంగా మనకి హార్మ్ జూస్తున్నామంటే ఫస్ట్ వచ్చేసి వాళ్ళు బెడ్ రెస్ట్‌లో ఉన్నప్పుడు వాళ్ళ మైండ్‌లో ఒకటే థాట్ రన్ అవుతా ఉంటుంది. మనకు జరిగిన ట్రాన్స్‌ఫర్ సక్సెస్ అవుతుందా లేదా అన్నది. దాంతో స్ట్రెస్ తప్ప వేరే ఏం రాదు పాజిటివ్‌గా. సెకండ్ వచ్చేసి ఈ బెడ్ రెస్ట్‌లో ఒకటే చోట కూర్చొని ఉండడం వల్ల పెల్విస్ రీజన్ ఎక్కడైతే మీ గర్భసంచి ఉందో దాన్ని పెల్విస్ అంటాం. అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా జరగదు. సో, మనం ఇచ్చే మెడిసిన్స్, మీరు తీసుకునే ఇంజెక్షన్స్ ఏవి గూడా సరిగ్గా మీ గర్భసంచి వరకు రీచ్ అవ్వవు. కరెక్ట్‌గా బ్లడ్ సప్లై లేవు అంటే. అందుకనే బెడ్ రెస్ట్ ఖచ్చితంగా వద్దు అంటాం. సో, ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ తర్వాత బెడ్ రెస్ట్‌కి రోల్ లేదు. మీరు పక్కన రిలేటివ్స్ ఏమన్నారు, వాళ్ళేం జేశారు అవన్నీ మీరు పక్కన పెడితే, మీరు ఓన్లీ మీ డాక్టర్ కన్సల్టింగ్ ఫిజిషియన్‌తో మీరు మాట్లాడుకొని అది నిజంగా మీ స్పెషల్ కేస్‌లో ఏమన్నా అవసరమా ఉందా అన్నది మీరు తెలుసుకోవాలి.